చేయడమే కాదు కడప నగరంలో నానా బీభత్సాన్ని సృష్టిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా ఏదైతే మహారాష్ట్రకు చెందినటువంటి చెడ్డీ గ్యాంగ్ మారణాయుధాలు ధరించి ఒక రకంగా బెదిరింపులకు పాల్పడుతున్నటువంటి ఘటన కడప నగరంలో చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో గస్తీ తిరుగుతున్నటువంటి కానిస్టేబుల్ పైన కూడా దాడికి దిగినటువంటి అంటే దాదాపు కడప నగర శివార్ల పరిధి కావచ్చు, అదేవిధంగా ప్రధాన ఇళ్లపైన టార్గెట్ చేసి అంటే ఆ ఇళ్లపైన లోకి ప్రవేశించి కొన్ని ఇళ్లలో కూడా చోరీకి పాల్పడినట్టు తెలుస్తుంది. అయితే ఈ క్రమంలో ఒక్కసారిగా ఏదైతే అక్కడ ఉన్నటువంటి చెడ్డీ గ్యాంగ్ను గుర్తించినటువంటి ఓ కానిస్టేబుల్ పైన కూడా దాడి చేయడంతో కానిస్టేబుల్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినటువంటి కానిస్టేబుల్ ప్రస్తుతం చికిత్స అందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెడ్డీ గ్యాంగ్ కడప నగరంలోకి ప్రవేశించిందన్నటువంటి విషయం తెలుసుకున్నటువంటి నగరవాసులు కూడా భయంతో బెంబేలెత్తుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఏదైతే నగరంలో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో కూడా ఇప్పటికే చోరీలకు పాల్పడినట్టు తెలుస్తుంది. ఆయాకు సంబంధించినటువంటి వివరాలు కూడా ఇప్పటికే పోలీసులు సేకరించడం జరిగింది. ఏదైతే చెడ్డీ గ్యాంగ్ పైన కూడా ప్రత్యేకమైన దృష్టి సారించారు. జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆధ్వర్యంలో కూడా అటు గస్తీ నిర్వహిస్తున్న పరిస్థితి. అంటే ఒక రకంగా పోలీసులకు కూడా చెడ్డీ గ్యాంగ్ వ్యవహరిస్తున్న తీరు, అదేవిధంగా వారు మారణాయుధాలు ధరించి దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో కూడా పోలీసులు కూడా కొంత సాహసించలేని పరిస్థితి అనే చెప్పాలి. ఎందుకంటే మారణాయుధాలు ధరించి ఒకసారిగా దాడికి దిగుతున్నటువంటి పరిస్థితి కాబట్టి ఆ నేపథ్యంలో పోలీసులు కూడా ఒక రకంగా భయపడాల్సినటువంటి